జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము 21వ శ్లోకము. త్రివిధం నరకస్య ఏతత్ ద్వారం నాశనం ఆత్మనః కామక్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజ. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఆసురీ స్వభావము కలిగినటువంటి వారికి ఆత్మసాక్షాత్కారము కలగదు. ఆత్మసాక్షాత్కారము కలగకపోవటమే ఆత్మ వినాశము. ఆత్మసాక్షాత్కారము కలగకపోవటమే నరకము. ఇక ఆ నరకానికి ప్రధానమైనటువంటి కారణాలు, ప్రధానమైనటువంటి ద్వారాలు కామము, క్రోధము, లోభము. అందుకని ఆ మూడింటిని విడిచిపెట్టాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మస్వరూప ప్రాప్తి ఈ జన్మలో కలగకపోవటమే మహానరకమని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోవటమే మహానరకమని, ఆ నరకానికి అంటే ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు 3. అవి కామము, క్రోధము, లోభము అని ఆ ద్వారాలలో అడుగు పెడితే ఇక నాశనమే, ఆత్మ వినాశమే అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆ మూడింటిని విడిచిపెట్టమని మనకు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఆ మూడింటి విషయములో అప్రమత్తముగా ఉండి అవి మన వ్యక్తిత్వములో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడమని శ్రీకృష్ణ భగవానుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మ వినాశనానికి ప్రధాన కారణములైనటువంటి కామ, క్రోధ, లోభములు మన వ్యక్తిత్వములో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడుతూ, కామము అంటే చెడు విషయములను అనుభవిస్తే తప్ప ఇక బ్రతకలేము అనేటటువంటి ఒక మనోవికారము, అట్లాంటి కామము మనలో లేకుండా జాగ్రత్త పడుతూ, ఇక క్రోధము అనంటే ఆ చెడు విషయములను అనుభవించడానికి ఆటంకాన్ని కల్పించే వారిని ఏమైనా చేస్తే తప్ప మనశ్శాంతి లేదు అనేటటువంటి ఒక మనోవికారము, అది క్రోధము. ఇట్లాంటి క్రోధము మనలో లేకుండా చేసుకుంటూ, ఇక లోభము అంటే మనమార్జించిన ధనము మనము అనుభవించక అవసరమైనటువంటి వారికి దానాదులు చేయకుండా అవసరానికి కూడా ఖర్చు పెట్టలేనటువంటి స్వభావము లోభము. ఈ లోభము కూడా మనలో లేకుండా చూసుకుంటూ, ఈ 3 మనలో కనుక ఉంటే మన జీవితము సర్వనాశనమవుతుంది అనేటటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క హెచ్చరికను పదే పదే స్మరించుకుంటూ
ఈ 3 గుణములను మన వ్యక్తిత్వములో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడుతూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. త్రివిధం నరకస్యైతత్ ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః
తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 329వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బృందావనములో వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్ష ఋతువులో నరరాజ ఉడుపః ఛన్నః స్వజ్యోత్స్నారాజితై ఘనై. ఆ వర్ష ఋతువులో చంద్రుడు మేఘముల చేత కప్పబడిపోతాడు. చంద్రుడి వెన్నెల ప్రకాశించదు. అది ఎట్లా ఉందంటే, శుద్ధాత్మ ప్రకృతి చేత కప్పబడి తన సహజత్వముతో ప్రకాశించనట్టుగా ఉంది. సరే, ఇక సంసారములో తప్పించేటటువంటి వారిని గృహేషు తప్త నిర్విన్న యథా అచ్యుత జనాగమే. అట్లా సంసారములో కష్టాలు పడుతూ ఉండేటటువంటి వారిని భగవద్భక్తులు, అచ్యుతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క భక్తులు వచ్చి తమ అనుగ్రహ వీక్షణములను ప్రసరింపచేసినప్పుడు ఆ సంసార తప్తులు ఒక్కసారిగా ఒక దివ్యమైనటువంటి అనుభూతిని పొందుతారు. ఆ రకంగానే మేఘాల యొక్క రాకను చూడగానే నెమళ్ళన్నీ ఆనందిస్తూ ఉన్నాయి. ఓ పరీక్షిన్నరేంద్ర, సంసారములో ఇండ్లల్లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ సంసారములోనే, ఆ ఇండ్లల్లోనే ఉండిపోతారు గృహస్థులు. అదెట్లా ఉంది అంటే, వర్షాలకు నదీ తీరాలు ఎంతగా చిందరవందర అయినా కొంగలు ఆ తీరాలలోనే నివసిస్తూ ఉన్నాయి. ఇక పురోహితులు వారు ఉపదేశం చేస్తూ ఉంటారు రాజులకు. ఏమని? వాళ్ళకు సంక్షేమాన్ని కలిగిస్తూ ఉండమని, దానాదులు చేస్తూ ఉండమని, సరి అయిన వసతులను ఏర్పాటు చేస్తూ ఉండమని పురోహితులు ఉపదేశము చేస్తే వారి ఉపదేశానుసారముగా రాజులు ప్రజలకు సరి అయిన సమయములో సమయానుకూలముగా వసతులను ఏర్పాటు చేసినట్టే వాయువు చేత త్రోయబడినటువంటి మేఘాలు సకల జీవుల సంక్షేమము కోసం అమృత జలాలను వర్షిస్తూ ఉన్నాయి అంటూ శ్రీశుకుల వారు వర్ష ఋతువును వర్ణిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము 21వ శ్లోకము. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః
తస్మాత్ ఏతత్రయం త్యజేత్. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.